రవికుమార్ గారు 1 minute చెప్పండి. రవికుమార్ గారు చెప్పినట్టు 3,50,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే మీరు తెచ్చినటువంటి 11.5% ఇంట్రెస్ట్ అయితే ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేసుకుంటే మొత్తం 40,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. నెలకి ఎంత అవుతుంది? 3,354 కోట్ల రూపాయలు. ఏది మీరు పార్లమెంట్ చెప్పింది కరెక్ట్ అని మీరు అనుకుంటారు. మరి నెలకు 6,000 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? అప్పుల కొద్ది 6,000 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లిస్తా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ చెప్పిందేమో కరెక్ట్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్వేతపత్రం రిలీజ్ చేసినాం మేము. నెలకు 6,000 కోట్ల రూపాయలు. ఆగండి దయచేసి ఆపాలి. ఆగండి సార్, ఎందుకు మీరు అదే కాకుండా ఇంత జిఎస్టీ ఆగండి సార్, మీరు మాట్లాడుతుంది సార్ ఆగండి జరసేపు ఆపాలా? మీరు ఆపు సార్, దయచేసి ఆపండి. మీరు మాట్లాడే ఎందుకు మధ్యలో ఇంటరప్ట్ చేసేది? మీరు మాట్లాడుకో. మరి సమాధానం చెప్పలేదు కొట్టినా మళ్ళీ ఏదో తీసుకొని పెడతారు, నాకు అర్థం కాదు. ఆగండి ప్లీజ్, దయచేసి ఆపాలి. మీ ప్రశ్న సమాధానం చెప్తున్నాం మేము. మాట్లాడిన తర్వాత అరే కాగెక్కడే కాగు మస్తు చెప్పింది. ఇంకా కాగు అంటే మీ గ్యారెంటీ లోన్లు మాత్రం కాగు, నాన్ గ్యారెంటీ ఎవరు చెప్పాలా? కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు ఎవరు చెప్పాలా? మరి ఇంత జిఎస్టీ అంటున్నావు కదా, ఎందుకు 1,10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పెండింగ్ పెట్టిపోయినా? మరి 9,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు బత్తాలు ఎందుకు చెల్లించలేకపోయినావు? రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించలేకపోయినావు? మహిళా సంఘాలకు 5,000 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించలేకపోయినావు? రుణమాఫీ 9,000 కోట్ల రూపాయలు ఎందుకు ఎగ్గొట్టిపోయినా? మరి ఇంత జిఎస్టీ మేము డెవలప్ చేసిన తెలంగాణ చెప్తున్నావు కదా, మరి ఎడిపోయినాయి పైసలు? ఎడిపోయినాయి 7,50,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పాయింది తెలంగాణ? 6,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నెలకు ఎందుకు వడ్డీ చెల్లిస్తా ఉన్నావు? ఎందుకని మాట్లాడేది? ఈ బఫూన్ మాత్రం తెలంగాణ సమాజాన్ని మీరు దివాళా తీపించారు. మీరు మీ నిర్వాహక మూలంగా తెలంగాణ ఆగమైన మాట వాస్తవం. 1,10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లో పెళ్లింగ్ పెట్టిపోయారు. సర్పంచ్ సావుల కారణం మీరే కదా. మీరు ఒకటి కాదు రెండు కాదు, హైదరాబాద్ కు 1,00,000 డెవలప్మెంట్ కలుస్తానని చెప్పేసి 70,000 డెవలప్మెంట్ ఇచ్చింది మీరే కదా. 14 లక్షల కోట్లు పంచండి మీరే కదా. మీరు మాట్లాడగలరా? నాకు అర్థం కాకడతా. తెలంగాణ నిండా ఉంచి ఆగమాగం చేసి అప్రపాలు చేసి తెలంగాణ దివాలా చూపించి ప్రజాస్వామ్యం లేకుండా చేసి మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం నాకు అర్థం కాదు. రాగండి దయచేసి ప్రభుత్వం అనేది ఆగాల. మీరు ఆపాలి. మీరు ఆపితే నేను మాట్లాడతాను. రవికుమార్ గారు 1 minute ఎందుకు తెలంగాణ సమాజాన్ని బహుమతి జాగ్రత్త దయచేసి మీరు 1 నిమిషం ఆగండి. మీరు అడిగిన ప్రశ్నలు సమాజం సంవత్సరానికి అప్పుల గురించి చెప్తా ఉన్నా. నెలకు 6,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 18,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీ అవుతా ఉంది, 6,000 కోట్ల రూపాయలు జీతాలకు అవుతా ఉంది. ఈ 12,000 కోట్ల మా చేతిలో ఉండేది 6,000 కోట్ల రూపాయలు. ఇంకొక 4,000 కోట్ల రూపాయలు పెడితే మొత్తం ఇచ్చినట్టు హామీలు నెరవేర్చి చాలా స్పష్టంగా శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. మీరు 3,50,000 కోట్లు కాగు చెప్పింది పార్లమెంట్. మరి నాన్ గ్యారెంటెడ్ ఎవరు చేయాలా? కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలేంది? అదే తెలంగాణ జిఎస్డిపి ఇంత బాగుంటే అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి? అప్పులు ఎన్ని చేసింది అనుకుంటున్నారు? 7,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా. మేము అప్పులు చేసి మీ అప్పుల కొట్టి మీరు అప్పుల కొట్టి తీర్చడం కోసం మేము అప్పులు చేసిన తప్ప మేము అప్పు చేసి అప్పు కూడా లేదు. రవికుమార్ గారు మీరు చెప్పండి.